సో మరి టీనేజర్స్ విషయానికి వస్తే రవీంద్ర గారు, చాలా వరకు అంటే కొద్దో గొప్ప ఈ పాయింట్ నాకు తెలుసు అన్న విషయం వాళ్ళు రియలైజ్ అయితే ఇంకా సముద్రం అయినా సరే మేము మాకు స్విమ్మింగ్ వచ్చేస్తుందని దూకేస్తున్నారు. అంటే లక్షలు పెట్టుబడి పెట్టడం దీనికి ఉదాహరణ. నేను జస్ట్ ఊరికనే అనట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ షేర్ మార్కెట్ అనుకోండి. సో షేర్ మార్కెట్లో లక్షలు పెట్టడం అండ్ ఏదో తెలియని అన్నీ నేర్చుకోవాలని, బిజినెసెస్ చేయాలని పెట్టుబడులు పెట్టేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో వీళ్లకు మీరు ఒక పేరెంట్స్ తరపున ఎలాంటి అవేర్నెస్ తీసుకురావాలంటారు? చూడండి, ఇక్కడ ఎప్పుడైనా కానీ మనీ అనేది కరెక్ట్గా మేనేజ్ చేయడం ఫస్ట్ నుంచి నేర్పియాలి, ఎర్లీ ఏజ్ నుంచి. సో ఈ టూ మచ్ స్పెండింగ్, ఇన్స్టాంట్ మనీ జనరేషన్ అనేది అది అన్నెసెసరీ అవేర్నెస్ వల్ల క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, చాలా చాలా వాటిలో ఈ బెట్టింగ్ వాటికన్నిటికి కూడా ఇటువంటి రీజన్సే కారణం. ఇప్పుడు 10,000 పెట్టండి, మీకు రేపు 1 lakh వస్తుంది. కరెక్ట్. బట్ ఈజ్ ఇట్ రియల్లీ జనరేటింగ్ దట్ మనీ అనేది ఒక క్వశ్చన్. హౌ లాంగ్ ఇట్ క్యాన్ జనరేట్ అనేది ఒక క్వశ్చన్. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ స్కామ్స్ పెరుగుతున్నాయి. ఈజీ మనీ, ఫాస్టెస్ట్ మనీ అండ్ వేర్ టు ఇన్వెస్ట్, వేర్ నాట్ టు ఇన్వెస్ట్ అనేది. ఇది ఎర్లీ ఏజ్లో యాజ్ ఎ పేరెంట్స్ మనం చాలా వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి. ఆ అవేర్నెస్లో భాగంగా వాళ్ళకి ఎర్లీ ఏజ్ నుంచి ఒక 100 వాళ్ళ చేతికి ఇస్తే ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, వాటిని ఎన్ని రకాలుగా వాళ్ళ ఫ్యూచర్ స్టడీ పర్పస్ రిలేటెడ్ మెటీరియల్ కొనడానికి కానీ, ఏదన్నా లైఫ్ ప్రాజెక్ట్స్ చేయడానికి కానీ ఎలా వాటిని యూటిలైజ్ చేసుకోవాలి అనేది కూడా మనము నేర్పించగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఒక వెల్త్ క్రియేషన్ అనేది మనం చిన్నప్పటి నుంచి నేర్పియలేదు అనుకోండి, ఓకే, సడన్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనీ ఎంత వస్తే అంత ఖర్చు పెట్టే పొజిషన్లోనే ఉంటారు వాళ్ళు. సో 1 lakhని 2 lakhs ఎలా చేయాలి అనేది ఎంత ఇంపార్టెంటో, ఆ 1 lakhని వర్స్ట్ కేస్ సినారియోలో చూసి జాగ్రత్తగా ఎలా వాడుకోవాలి అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. చిన్నప్పటి నుంచి అసలు మనం మనీ పరిచయం చేస్తాం. నీకెందుకు డబ్బు గురించి నేను మా పేరెంట్స్ అడిగేవాళ్ళని, అసలు ఎంత మనకు జనరేట్ అవుతుంది, ఇప్పుడు మన పొలాలలో ఎంత అమౌంట్ జనరేట్ అవుతుంది, దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అనేవాళ్ళు. సో ఇప్పుడు సడన్ గా మొత్తం వచ్చేసి అంత బాధ్యత నీదే అనేస్తారు. కరెక్ట్. దట్ షుడ్ బి చేంజ్డ్. అలా చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రతి ఒక్కటి అసలు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు, ఎలా దాచుకోవాలి, ఇవన్నీ ఎర్లీ ఏజ్లో చెప్తే ఇప్పటికీ వాళ్ళు మారుతారు. ఇప్పటికీ మారకపోతే ఇప్పుడు వాళ్ళకి పర్సనల్గా స్టెప్ బై స్టెప్ డైలీ 1 hour, 1/2 hour వాళ్ళకి డిస్కషన్ చేస్తూ అవేర్నెస్ పెంచుతూ వాళ్ళని స్లోగా మౌల్డ్ చేసుకోవచ్చు. మనం కన్సల్టేషన్, కౌన్సిలింగ్ ఆర్ దే హ్యావ్ సమ్ ప్రాబ్లం అనుకోండి, వీళ్ళందరూ మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా రవి గారు? నన్ను సంప్రదించాలంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేయండి. డెఫినెట్గా నన్ను సంప్రదించవచ్చు. ఖచ్చితంగా నేను మీకు గైడ్ చేస్తాను.